ఎవరది? భజగోవిందవేళ? అవునండి, నేనే. ఇవాళ ఏమిటయ్యా మన ఇంట్లో హడావుడి? ఏం లేదండి, మీ అబ్బాయికి రావు బహదూర్ బిరుదుతుందని అందరికి విందు చేస్తున్నారు. వీడి ముఖానికి తోడు రావు బహదూర్ బిరుదు కూడాను. ఎవరెవరికి ఇంకా ఏమేమి కావాలనో జాగ్రత్తగా కనుక్కోండి. ఇంకా ఆమోలు చూడండి. అరే కొంచెం వడ్డిస్తారా? ముకుందరావు గారిని కాస్త కనబడుతున్నారా? అదే ఇంకా ఇక్కడ వడ్డించరా? చాలు చాలేవయ్యా, నీకు ఈ రోజు రావు బహదూర్ బిరుదు వచ్చిందని నన్ను కడుపు ఎక్కడ ఎరుగు తెచ్చుకోమన్నావు. తినండి, సంతృప్తిగా తినేవాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందం. రావు బహదూర్ రామదాస్ గారంటే కలియుగ దానకర్ణుడు అనుకోండి. ఆయనకేమయ్యా, అదృష్టవంతుడు. దూరపొగాకు వ్యాపారంలో లక్షలు లక్షలు సంపాదించేస్తున్నాడు. అంతేకాదు, వాళ్ళ అబ్బాయి ఇంగ్లాండ్ లో డాక్టర్ పాస్ అయి వస్తున్నాడు. రేపు పెళ్లికి 10 లక్షల కట్నం కొట్టేస్తాడు. అబ్బే, మా వాడి కట్నం తీసుకోదలుచుకోలేదండి. అలాగని బీద పిల్లని చేసుకోపోయావా? అదిగో ముకుందరావు గారి మనవరాలే కదా, ఒక్కతే పిల్ల. ఆ పిల్లని చేసుకుంటే వారి ఆస్తి అంతా మీకే కలుస్తుండే. అవునవును, మా అమ్మాయి కాకపోయినా వారి అబ్బాయికి కావాలంటే వేరే పెద్ద పెద్ద సంబంధాలు రాకపోయా? అదే అలా కాదా, వడ్డించి నమస్కారం. నమస్కారం. మరి వస్తానయ్యా. ఏమిటయ్యా ఎప్పుడు అడిగినా వీలేదు వీలేదంటావు, ముందా అని పిలువు. చెప్పాను కదయ్యా, వీల్లేదయ్యా. ఆగమయ్యా, రండి బాబు, రండి రండి, కూర్చోండి కూర్చోండి. చంతయ్య, వీరందరికీ టిఫిన్ పట్టరా. టిఫిన్ వద్దు, పాడువద్దు, మా బాకి మాకు బారండి అయ్యా చాలు. అరే, బాకీకి టిఫిన్కి ఎందుకయ్యా ముడి పెడతారు? తినండి, బాగా తినండి. ఇదంతా మీదే, దక్కినంత దక్కుతుందో లేకపోతే అది లేదు. చాలా ఊరుకోవయా, నీకంతా ఏలాకోళంగా ఉంది. అప్పిచ్చి రాత్రులు పగలు నిద్ర పట్టడం ఏం రాస్తుంటాను. అయితే బాదంలో తినండి, బాగా నిద్రపడుతుంది. చంచయ్య, ముందు ఆ బాదంలో ప్లేట్లు లేవు, ఓ బిడ్డ. చాలేవయ్యా, రామదాస్ గారిని పిలువు. ఎందుకు వచ్చారు? ఏమీ లేదండి, తమకి రావు బహదూర్ బిరుదు వచ్చిందని చెప్పి తెలిసి చూసి పోదామని వచ్చామండి. అవునండి. ఓహో, చూశారుగా, దయచేయండి. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? ఎందుకు రావడం? పాత బాకీ కోసమేనండి. ఇష్టం లేవయ్యా, బోడి 10,000 లక్షలు లక్షలు ఇచ్చిన వాళ్ళే నోరు ఎత్తటం లేదు. నువ్వు మాత్రం తోలుకున్నావు చౌకిని దూరికిలాగా. ఆయన అడుగుతుంటే మధ్యన మీకెందుకండి? అడగటానికి వేళ పాడా ఉండక్కర్లేదు. రామ్జీన్, హలో హలో గారు, హలో, మిమ్మల్ని ఎందుకయ్యా అందరూ కట్టకట్టుకొచ్చారు? బాకీకండి. ఫస్ట్ తారీఖున రమ్మని చెప్పలా? ఫస్ట్ తారీఖునే వచ్చామండి. మీరు కనపడండి, ఏం చేయమంటారు మరి? అది నా తప్ప, మళ్ళీ ఫస్ట్ తారీఖున రండి. 1 తారీఖును పత్తా ఉండరు, 2వ తారీఖును ఇవ్వనంటారు. ఎలాగండి? ఎవరో వీళ్ళంతా భజగోవిందం. వీళ్ళంతా నా బాకీ వాళ్ళండి. ఆహా. కాఫాట్లు, కిళ్ళి కొట్టు, పప్పులు ఉప్పులు అంత చిల్లగ్రహాలండి. సరే, రేపిస్తాడు, పోండి. ఉండయ్యా, రేపు ఇస్తానుగా. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. అయితే భజగోవిందం, నువ్వు అప్పులు చేస్తున్నావు. అబ్బే, నేను చేయలేదండి. అప్పు చేయాలంటే దొరుకుతుందండి? మన పరపతిని బట్టి వాళ్లే ఇస్తారు. నేను మీ గుమ్మస్తాననేసరికి మన పరపతి పెరిగింది, వాళ్లే నా వెంటబడ్డారు. వద్దనడం ఎందుకని ఖాతాలు పెట్టాను. ఇక చూసుకోండి, మా మామ అందులోనే, మా మరదలు అందులోనే, మన చంచయ్య నాటక వాళ్ళు, వాళ్ళ బంధుమిత్ర సపరివార సమేతంగా అంతా అందులోనే వాడేస్తారండి. సరే సరే, నీవు ఇంకా అప్పు చేయటంలో కొత్త బిచ్చగాళ్ళ కనపడుతున్నావు. నేను చెప్తాను, ఆ కిటుకు నేర్చుకో. అప్పు ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ అప్పుల వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉండకూడదు. ఒకటి అడిగాడా అంటే అందరూ వెంట పడతారు. కాబట్టి ఇక ముందు నీకో 1000 రూపాయలు కావాలంటే ఒక్కడి దగ్గరే తీసుకో. 10 మంది దగ్గర 10 మాత్రం తీసుకోవద్దు. ఆహా, అప్పు చేసే వాళ్ళకి ఇది పంచాక్షరి మంత్రం అండి. మీరు నాకు 1000 రూపాయలు ఇస్తే ముందు తొందరపడే వాళ్ళందరికీ ఇచ్చేస్తానండి. తొందరపడే వాళ్ళు ఏమిటో, ఇంకో 500 సరే, అందరికీ సర్దాయి. ఇప్పుడు మనకు కూడా చిల్లర బాకీలు తీర్చడానికి 2 లక్షలు కావాలి. ఎక్కడైనా చూడు. 2 లక్షలే? ఎక్కడ చూడండి, ఇప్పుడు బజార్లో మనకేం పరపతలేదు. పరపతుంటే నువ్వెందుకో ఏడవడానికి, వాళ్ళే ఇంటికి తెచ్చిస్తారు. పాపా, పోయి కొత్త వాళ్ళని ఎవరినైనా పట్టుకురా. ఈ వ్యవహారంలో ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా ఎప్పటికప్పుడు మనం కొత్త వాళ్ళని పట్టవలసిందే. మరి వడ్డీ సంగతి? వడ్డీ ఎంతైతే ఏమిటి, ఇచ్చేనాటి మాట కదా. మనకు కావాల్సింది అసలు. అవునవును, ఆ సంగతి మర్చిపోయి.
నేను ఇంకా జ్ఞాపకం ఉన్నానా? లేకే నేను మీలా జైలుకి వెళ్ళానా? నాయకుల లిస్టులోకి ఎక్కానా మనుషులు మర్చిపోవడానికి? నువ్వేం మారలేదు. అదే పెంకితనం, అదే పట్టుదల. మీరు మాత్రం మారారా? అదే వెట్టకారం, అదే వెక్కిరింపు. బాగుంది, మాటకు మాట. ఉషా, మీ బావ భజగోవిందో రాలేదే? మా బావ సంగతి తెలియనట్టు అడుగుతారే. మందుకు పంపిస్తే మార్చుకున్నాడు వచ్చే రకం. మంజరి, మీ తాతయ్య దివాన్ బహదూర్ గారు బాగున్నారా? ఓ మనవరాలకి రాజాలు మహారాజాలు ఎవరైనా దొరికారా? లేదు, మీ మామ రామదాసు గారితోనే సంబంధం చేయబోతున్నారు. ఆయన కొత్తగా రావు బహదూర్ అయ్యాడు. ఇంకే, దివాన్ బహదూర్ గారికి రావు బహదూర్ గారికి సంబంధం చాలా బాగుంది. చేసుకో, మా చెల్లికి తోడుగా ఉంటాం. నా పెళ్లికి మీ సలహా ఏమీ అక్కర్లేదు. ముందు మీ చెల్లెల సంగతి ఆలోచించుకోండి. మీ మామ ఇంట్లోంచి వెళ్ళగొడితే అలో లక్షణాలు నడుస్తోంది. పెద్ద దేశభక్తులట, దేశభక్తులు. ఇల్లు దిద్దుకోలేరు కానీ దేశాన్ని దిద్దుతారు. మంజరి, మంజరి, ఆగం ఆగు. ఏమిటో పాపం, ఆగమంటుంటే. జైలు గేటు దాటడం లేదు, అప్పుడే కీచోయడం మొదలు పెట్టారు. సర్దార్ కృష్ణరాజావుకు జై, ఆంధ్ర మాతకు జై, భారత మాతకు జై. ఇక రండి, మన డ్రామా కంపెనీకి పోదాం. ఇప్పుడు కదా భజగోవిందో, ముందు మా ఊరు వెళ్ళాలి. మీ ఊరు? మీ ఊళ్ళో ఉంది. మీ మా రామదాస్ గారు మీ ఇల్లు వేల వేయించారే. అయితే మా చెల్లెలు ఇల్లు ఎక్కడుంది? ఇక్కడే ఉంది. అమ్మాయి గారు వేరే ఇల్లు తీసుకుని ఉంచారు. థ్యాంక్స్ మంజరి, ఇంత అన్యాయం చేశాడా? వీళ్ళకేదో విధంగా బుద్ధి చెప్పాలి. అదే కదా నేను చెప్పేది. దేశం కంటే ముందు వీళ్ళని మరమ్మతు చేయాలి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని మహాకవి చెప్పాడు. కనుక మనుషుల్ని మరమ్మతు చేస్తే దేశం అదే మరమ్మతు అవుతుంది. ఇంత మూర్ఖుల్ని స్వార్థపరుల్ని మరమ్మతు చేయటం ఎలాగా అని. అది నేను చెప్తే వినండి. మీ మామ రామదాసు గారు పరపతి ప్రతిష్టాని పైకి డంబాలు కొడుతున్నాడే గాని ఆయన తలమునకు అప్పుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్లాన్ ఏమిటంటే వీరి తాతయ్యని ఎలా అయినా మోసం చేసి ఈమెను తన కోడలుగా చేసుకుని వీరి డబ్బుతో తన అప్పు తెచ్చుకుందామని చూస్తున్నాడు. అయితే మంజరి, ఈ సంగతి మీ తాతయ్యతో చెప్పేద్దాం. చెప్తే మనకే ఎదురుతుంది కథ. అంటే అంటే మీ బావ రఘుకు భార్య ఉందని తెలిస్తే ముకుందరావు గారు మంజరిని మీ బావకి ఇవ్వరు, నీకు ఇవ్వరు. మరో డబ్బున్నవాడిని చూసిస్తారు. అటు రామదాసు గారు మంజరిని తన కొడుకు ఇవ్వరని తెలిస్తే మరో పెద్ద సంబంధం చూసి చేసుకుంటారు గాని నీ చెల్లులు మాత్రం ఏలుకోరు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలా? మంజరిదేవి రఘుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోను. ఒప్పుకోనండి, కుదరదు. అలా నటించాలమ్మా. లేకపోతే మీ తాతయ్య గారు ఇప్పుడే నీకు సంబంధం కుదురుస్తాడు. అటు రామదాస్ గారు రఘుకు వేరే సంబంధం వెతుకుతారు. అయితే ఇంతకీ ఏం చేయాలి? అదంతా భజగోందని చెప్తాడు. మీరు వెళ్ళండి. రండి, మన వాహనం ఉంది. స్వామి, తమ బోటి సాధు పుంగవుల పాదసేవ చేస్తే మా వంటి గృహస్థులు తరిస్తారు. ఇక్కడెందుకు, మా ఇంటికి దయచేయండి. నాయనా, మీ భక్తే చాలు. ఇల్లు వాకిళ్ళు సన్యాసులకెందుకు? మమ్మల్ని తరింపు చేయడానికైనా దయచేయండి స్వామి. మా వంశం అంతటికి నా మనవరాలు ఒక్క ఆడపిల్ల మాత్రమే. ఆ అమ్మాయికి ఏదో ఒక రాజా గాని మహారాజా గాని మనువు వచ్చేలాగా ఆశీర్వదించి వెళ్ళండి. మేము ఇక్కడి నుంచే ఆశీర్వదిస్తున్నాం. వెళ్ళు. మేమిప్పుడు రామేశ్వరం వెళ్తున్నాం. తిరుగు ప్రయాణంలో వస్తాం. తప్పకుండా దయచేయాలి స్వామి. రావణి, పోనీ ఈ పాదకట్నమైనా స్వీకరించండి. ధనం మాకెందుకు నాయనా? దారి ఖర్చుకుంటుంది. భక్తితో సమర్పించినప్పుడు కాదనకండి స్వామి. అవును స్వామి.